వనామీ రొయ్యల సాగులోనూ ఎగుమతుల్లోనూ మన రాష్ట్రానిదే అగ్రస్థానం. రాష్ట్రం మొత్తం మీద నుంచి 120 రోజుల్లో పంట చేతికి రావడం, ఆదాయం ఆశాజనకంగా ఉండడంతో ఎక్కువ మంది రైతులు వనామీ రొయ్యల సాగుకు అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆకుకూర రైతులకు ఎంతో ఉపయోగపడే ఒక పరికరాన్ని తయారు చేయడం జరుగుతుందండి. ఈ పరికరం ఉపయోగం ఏంటంటే, మనకి రన్నింగ్ లో లోడ్ ఎక్కువైపోయి ఒక ఫేస్ ఫెయిల్ అయిపోయినా వెంపటి మనకి అలర్ట్ చేసేసి బదిలీ ఇచ్చేస్తుందండి. ప్లస్ మోటార్లని మనం సేవ్ చేసుకోగలుగుతాం బదిలీ వల్ల. ఇంకొకటి, మన రూమ్ లో సెక్షన్ పేజీలు పోయినా కానీ మనకి వెంపటినే బదిలీ చేస్తండి. ప్లస్ దీని ఉపయోగం ఇంకొకటి ఉందండి, అదేంటంటే లైవ్ లో వోల్టేజ్ అప్ అండ్ డౌన్ వచ్చినా కానీ వోల్టేజ్ మనకి ఫేస్ 430 రావాలండి. 430 కన్నా 65 వాట్స్ 60 వాట్స్ అలా ఎక్కువ వచ్చేసినా కానీ మనకి వెంపటినే హై వోల్టేజ్ వస్తుందండి, మనకి వెంపటినే సిగ్నల్ ఇస్తుందండి. ప్లస్ లో వోల్టేజ్ వచ్చిన మనకి సిగ్నల్ ఇస్తుందండి. ఇది సౌండ్ కూడా హెవీగా వస్తుందండి. అటు ఇటుగా మీకు సౌండ్ వినిపిస్తాను చూడండి. సౌండ్ ఓకే. ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు కలెక్షన్ ఇచ్చి చూసుకున్నారండి. మనం 3 కోర్ వైర్ ని ఎక్కడికి కావాలో చేంజ్ ఓవర్ రూమ్ కాడి నుంచి ఎక్కడికి కావాలో అంత వైర్ తీసుకోవాలండి. ముందుగా కలెక్షన్ ఇచ్చుకోవడం ఎలానో చూద్దారండి. ఇవి ఇక్కడ పిన్స్ ఉంటాయండి, 3 పిన్స్ ఉంటాయండి. RYB ప్లేస్లు RYB కోడ్గా ఇవ్వాలండి. ఫస్ట్ R ఇచ్చుకొని చూద్దాం. ఓకే, ఫిట్టింగ్ చాలా సింపుల్ అండి, ఊరక అలా ప్రెస్ చేసేయడమేనండి. ఇప్పుడు ఈ డివైజ్ ని ఎలా మనం కలెక్షన్ ఇచ్చుకోవాలో చూద్దాం రండి. ఈ డివైజ్ ని మనం సెక్షన్ పీజీల కింద ఇవ్వాలి. సెక్షన్ పీజీలు అంటే మన రూల్ లో ఉన్నటువంటి పీజీల కింద ఇచ్చుకోవాలి. పీజీల కింద ఎందుకు ఇచ్చుకోవాలంటే, అంటే ఈ పీజీలు ఏమైనా ఫెయిల్ అయినా కానీ మనకి ఎంపట్టే మన అలర్ట్ చేస్తుందండి ఈ బజర్ ఇచ్చేసి. చూడండి, కనెక్షన్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ప్లేస్లు లైవ్ లో ప్లేస్ పెట్టేసి సప్లై ఆన్ చేసి ఈ డివైస్ ఎలా పనిచేస్తుందో చూద్దాం రండి. ఇప్పుడు మనం సప్లై వచ్చిందని మనకి ఇండికేట్ చేస్తుందండి. అదే ఇప్పుడు మనం మన సప్లై వచ్చింటే ఇక్కడ ఒక స్విచ్ ఉంటుందండి. స్విచ్ ని మనం డౌన్ చేసుకోవాలండి. ఇప్పుడు రన్నింగ్ లో మనం ఒక ఫేస్ ఫెయిల్ చేసి చూద్దాం రండి. ఇప్పుడు రన్నింగ్ లో మనం ఫేస్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మనం 8 సెకండ్లకి ఎంపటిని మనం యాడ్ చేసేసి బదిలీ ఇస్తుందండి. ఓకే, బదిలీ వస్తుందండి. అంటే మనకి ఫేస్ ఫెయిల్ అయ్యింది, ఇక్కడ ఫెయిల్ అయినా మనకి ట్రాన్స్ఫర్ దగ్గర ఫీజ్ ఫెయిల్ అయినా అదే 11 KV ఎంపటి కట్ అయినా ఎంపటి మనకి అలర్ట్ ఇచ్చేసి వస్తుందండి. ఇప్పుడు ఎంపటిని ఆటోమేటిక్ గా ఫీజ్ వచ్చేస్తే ఆటోమేటిక్ సప్లై రావడం జరుగుతుందండి. ఆటోమేటిక్ గా బదిలీ అయిపోవడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ డివైస్ ఎలా పనిచేస్తుందో చూద్దారండి. ఇప్పుడు మనం 11 KV AB ఓపెన్ చేసి చూద్దారండి. చూడండి, సప్లై ఫెయిల్ అంటే మన కంపల్గా ఆటోమేటిక్ గా బజర్ రావడం జరిగిందండి. సప్లై కూడా ఫెయిల్ అయింది చూడండి. ఓకే,
ఇప్పుడు మనం అదే విధంగా సప్లై ఈ బటన్ పైకి అనుకోవాలండి. పైకి అనుకున్నప్పుడు అంటే ఇప్పుడు మనం జనరేటర్ సప్లై మీద లోడ్ వేసుకుంటామండి ఆక్వా రైతులంతా. తర్వాత మనకి సప్లై ఎప్పుడు వస్తుందో తెలియదండి. ఈ బటన్ పైకి వేసుకున్నామంటే అప్పుడు మనం సప్లై వచ్చినట్టే ఆటోమేటిక్ గా మనకి బజర్ వస్తుందండి. ఇప్పుడు మనం సప్లై ఆన్ చేసి చూద్దామండి. చూడండి మన సప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి మన సప్లై వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా బజర్ రావడం జరిగిందండి. ఓకే అండి, ఈ డివైస్ ఇలా పనిచేస్తుందండి. ఈ డివైస్ కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్ సంప్రదించవలసింది కోరుతున్నాండి. అది తక్కువ రేట్లో చేయగలుగుతున్నాం. మనం 2000 రూపాయలు మనం ఇప్పుడు సప్లై వచ్చినట్టు మనం కిందకి వేసుకోవాలండి. ఓకే అండి, ఈ డివైస్ ఇలా పనిచేస్తుంది. ఇది మనం అంత తక్కువ రేట్లో చేయగలుగుతూ జరుగుతుందండి. 2000 లోపు చేయగలుగుతుంది జరుగుతుంది. అది దీని ఉపయోగం. ఓకే అండి.